ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా అందరూ? ఏం చేస్తున్నారు? బ్రేక్ఫాస్ట్ అది అయిపోయిందా? ఇంకా లేదండి, అసలే నవరాత్రులాయా. ఇంకా ప్రసాదం అది ప్రిపేర్ చేసుకోవాలి, పూజ చేసుకోవాలి, అప్పుడే ఎక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తాము అని అంటారా? అది నిజమేనండి. ఈరోజు అయితే దసరా నవరాత్రుల్లో 5వ రోజు కదండి. నేనైతే అమ్మవారి కోసం ఇంకా ప్రసాదం అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. ఈరోజు అయితే కొంచెం పని ఉందండి, ఇంకా అందుకే త్వరగా లేచి ఇంకా పూజ అయితే చేసేసుకొని ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకుందాం అనుకొని ప్రిపేర్ అయిపోయారనమాట. దానికోసం త్వరగా నేనైతే ఈరోజు కేసరి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. కొంచెం నాకు కూడా త్వరగా పని అయిపోద్ది, నాకు వేరే పని ఉంది కదా అని. ఇంకా ఏంటండి ఏం పని త్వరగా ఇవాళ పెట్టేసేసారు బ్లాగ్ అనుకుంటున్నారా? రేపటి వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడండి, మంచి బ్లాగ్ అయితే వచ్చేసిద్ది అనమాట. మీరు మిస్ అయితే కంపల్సరీగా అవ్వర్లే, వెయిట్ చేస్తారు ఏంటి ఏం పెట్టింది రేపు వీడియో అనుకొని. ఇంకా ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఏం ప్రసాదం అంటే రవ్వ కేసరి అనమాట. ఇంకా రవ్వ కేసరి కోసం ఇంకా ప్యాన్ పెట్టేసుకొని కొంచెం నెయ్యి అయితే వేసేసుకొని దీంట్లో జీడిపప్పును కొంచెం కిస్మిస్ అయితే వేసుకొని వేయించేసుకుంటున్నానండి. ఇంక కిస్మిస్ అయితే భలే వేగుతాయి అనమాట. బాల్స్ లాగా భలే ఉంటాయి కదా, చాలా బాగుంటాయి. నాకు భలే చూస్తుంటేనే భలే అనిపించేస్తాయి. ఇంకా వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి అబ్బా, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఒక్క కామెంట్ మీ అందమైన చేతులతో ఒక కామెంట్ అయితే చేసేసారనుకో నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించేసిద్ది అనమాట. చాలా మంది అయితే చూస్తున్నారు, చూసినా కూడా లైక్ చేయట్లా, లైక్ అయితే చేయట్లేదండి. చూసిన వాళ్ళందరూ ఒక లైక్ అయితే ఇవ్వడానికి ఏమైందండి. ఇంకా అదే కొంచెం నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యిలోనే ఇంకా రవ్వ అయితే ఒక గ్లాస్ అయితే తీసేసుకున్నానండి. ఒక గ్లాస్ రవ్వ అంటేనే మనకు చాలా అయిద్ది అనమాట, ఎందుకంటే మనకు కేసరి అంటే చాలా అయిద్ది అనమాట, బాగుంటుంది. ఇంకా నేను ఒక గ్లాస్ రవ్వని ఆ కొంచెం నెయ్యిలో అయితే వేయించేసుకోవాలండి. వేయించేసుకున్నాక ఒక గ్లాస్కి అయితే 4 గ్లాసులు వాటర్ అయితే పోస్తున్నాను అనమాట. ఇంకా కావాలంటే 5 గ్లాసులు కూడా పోయొచ్చు మీరు, అది మన ఇంకా ఆప్షన్ అనమాట. ఇంకా తక్కువ అయితే పోయకుండా మళ్ళీ గట్టి పడిపోద్ది. 4 కానీ 5 కానీ అయితే వేసేసుకొని ప్రిపేర్ చేసేసేయండి. ఇంక వెంటనే ఇలా కలబెట్టనండి, ఎందుకంటే లేకపోతే గడ్డలు కట్టిపోద్ది. ఇంకా గడ్డలు కట్టింది అనుకో అస్సలు రాదు. అందుకోసమే ఇంకా పొయ్యి అయితే తగ్గించి పెట్టేసుకొని ఇలా ప్రిపేర్ చేసేసేయండి. ఇంకేంటి సంగతులు? మీరైతే ఈరోజు ఏం ప్రసాదం ప్రిపేర్ చేసేసారో నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి అండి. వచ్చేసి కాసేపు మాట్లాడుకుందాం రండి అండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లా. ఏమైంది అలా లైక్ చేసేస్తే? జస్ట్ చిటికడండి, జస్ట్ లైట్గా అలా సాల్ట్ వేసేసారనమాట. మీరైతే సాల్ట్ వేస్తారో లేదైతే నాకు చెప్పండి, నేనైతే వేస్తారనమాట. ఇంకొక గ్లాస్ అయితే రవ్వ తీసుకున్నా కదా, ఇంకొక గ్లాస్ రవ్వకి 2 గ్లాసులు షుగర్ అయితే వేసుకోవాలన్నమాట. ఎక్కువైతే ఏం కాదండి, 2 గ్లాసులు అంటేనే కరెక్ట్గా ఉంటుంది. ఇంకా దీన్ని కూడా వేసేసుకొని బాగా మనం మిక్స్ చేసేసుకొని కొంచెంసేపు ఉడకనిచ్చేస్తే త్వరగా అయిపోద్దండి రవ్వ కేసరి. మనకి పని కూడా చాలా అంటే చాలా ఈజీ అనమాట. రోజు ఏం బ్రేక్ఫాస్ట్లో ప్రిపేర్ చేసేస్తున్నారో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అబ్బా. ఇంకా నేనైతే ఇవాళ ఏం ప్రిపేర్ చేయట్లేదు, చెబుతున్నా కదా కొంచెం పని ఉందనేసి. మీరు ఏందని ఎగ్జైట్గా ఉంటే రేపటి వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడండి. కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసేసారనమాట. కొంచెం కలర్ఫుల్గా ఉండాలి కదా అమ్మవారికి ప్రసాదం అంటే, అమ్మవారికి కూడా ఇంట్రెస్టింగ్గా ఉండాలి కదా, అలా అందుకోసమని కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసేసారనమాట. ఇప్పుడైతే ప్రసాదం చాలా అంటే చాలా బాగుంది కదా. ఇంకా త్వరగా కూడా అయిపోద్దండి ప్రసాదం అయితే. ఇది రవ్వ కేసరి వచ్చేసరికి. ఎల్లరి పిల్లని అయితే మిస్ అవుతున్నారా? చాలామంది అయితే అడుగుతున్నారండి అల్లరి పిల్ల లేదని. నేను కొంచెం పని ఉండి ఇంకా బయటికి వెళ్ళాను. బయటికి వెళ్తే ఇంకా లేదని, పాప లేదని అడగడమే ఎక్కువైపోయింది అందరూ. ఎందుకంటే ఎప్పుడు వదిలిపెట్టి ఇంతవాటికి హాలిడేస్కి వెళ్ళింది లేదనమాట. ఇదే ఫస్ట్ టైం అనమాట హాలిడేస్కి అసలు వెళ్ళడము. ఇంకా ఇదిగోండి కేసరి అయితే ప్రసాదం ప్రిపేర్ చేసేసి ఇంకా అమ్మవారి కోసం ఒక బౌల్లో వేసేసాను. బాగుంది కదా. మీరు కూడా ఈరోజు కేసరే చేశారా, ఇంకేదన్నా స్పెషల్ చేశారా అనేది అయితే నాకు కామెంట్ చేసేయండి. ఇంకా మనమే ముందే జీడిపప్పు అయితే వేసేసుకున్నాం కదా, వేయించుకొని ఇంకా అవి కూడా వేసేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టేసేసుకొని ఇంకా పూజ అయితే చేసేసుకుంటాను. మర్చిపోకుండా లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బాయి ప్లీజ్.